లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి రోజుకో ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ఓటమి నుండి తేరుకోని బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ నేతలు రోజుకొకరు చొప్పున బిగ్ షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొందరు, అలాగే ఎంపీలు సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి కొందరు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోగా మరికొందరేమో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తుంది. అయితే తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు, అలాగే రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి గారు. అయితే గత కొన్ని రోజులకు ముందే తీగల కృష్ణారెడ్డి గారు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి వెళ్లడం జరిగింది. ఆ సందర్భంలో తీగల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమనే వార్తలు వినిపించాయి. ఈ వార్తలకు బలం కూర్చే విధంగా మరోసారి తీగల కృష్ణారెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు. వారితో పాటు జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి గారు, అలాగే మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే తీగల కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సందర్భంలో జెడ్పీ చైర్పర్సన్ గా కొనసాగుతున్న తీగల అనితారెడ్డి గారు తన మామైన కృష్ణారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఆపడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ నుండి రేవంత్ రెడ్డి గారికి, అలాగే తీగల కృష్ణారెడ్డి గారి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత తీగల కృష్ణారెడ్డి గారిని స్వయంగా కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి గారు. అయితే తీగల కృష్ణారెడ్డి గారి రాజకీయ జీవితం గమనిస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు తీగల కృష్ణారెడ్డి. అతను 1986లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గాంధీనగర్ డివిజన్ నుండి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయాడు. 2002లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి హైదరాబాద్ మేయర్ గా పనిచేశాడు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో 7,833 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డిపై 30,784 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 అక్టోబర్ 29న టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018 ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో 9,227 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత గెలిచిన సబితా ఇంద్రారెడ్డి తిరిగి మళ్ళీ అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ లో చేరడంతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన సబితా ఇంద్రారెడ్డికి టికెట్ ఇచ్చి తీగల కృష్ణారెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేయడం జరిగింది.